హలో మై డియర్ ఫిట్నెస్ ఫ్రీక్స్, నేను మీ చిట్కేశ్వర్. లాస్ట్ వీడియోలో నేను మీకు ఫిట్నెస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు ఫిట్గా ఉండాలంటే ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఇమాజిన్ మనం ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాం. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? మనం ఎంత పేషెన్స్తో వెయిట్ చేస్తాం? ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్ అవ్వాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. లైక్ పిల్లర్స్ వేయటం, వాల్స్ వేయటం కదా. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు రిపీట్ సేమ్ థింగ్ ఇన్ ద ఫిట్నెస్. మనం చాలా పేషెన్స్తో వెయిట్ చేయాలి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇందులో నేను మీకు 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. లైక్ 4 రోజులు జిమ్కి వెళ్ళి 4 రోజులు ఎక్సర్సైజ్ చేసి రిజల్ట్ రాలేదు అని మానేయొద్దు. వీ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్. మనం పేషెంట్గా ఉండి ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. మనం మైండ్ని అలా చేంజ్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, డైలీ ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేయండి అండ్ దాన్ని కంటిన్యూ చేయండి. రోజుకి అట్లీస్ట్ 10 minutes అయినా పర్లేదు, మీరు ఎక్సర్సైజ్, వర్కౌట్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 3, ఫుడ్. మనం ఎంత బాగా వర్కౌట్స్ చేసినా మంచి ఫుడ్ తీసుకోకపోతే నో యూస్. సో మీరు హెల్తీ ఫుడే తీసుకోవాలి. ఓకే, మీ ఫేవరెట్ ఫుడ్ని పర్మనెంట్గా మానేమని నేను చెప్పట్లేదు. తినండి, కానీ లిమిట్లో తినండి. లాస్ట్లీ డిసిప్లిన్. మనం కొన్ని రోజులు వర్కౌట్స్ చేస్తాం, రిజల్ట్ రావట్లేదని మానేస్తాం. గాయస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫిట్నెస్ అనేది ఒక మ్యారథాన్ లాంటిది. ఇందులో మనకి చాలా డిసిప్లిన్ అవసరం, చాలా పేషెన్స్ అవసరం. మనం డిసిప్లైన్డ్గా ఉండి మంచిగా రెస్ట్ తీసుకుంటే బెటర్. చూడండి, రెస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు స్లీప్ 6 to 8 hours per day. కొంతమందికి 6 months పట్టవచ్చు, కొంతమందికి ఇయర్స్ పట్టవచ్చు. సో డోంట్ గివ్ అప్ గాయస్. సో ఇంతే గాయస్, క్వైట్ సింపుల్ కదా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. Please like, share and subscribe to our channel. This is Chitkeshwar signing out. Stay healthy, be happy. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.